ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర 11.3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అది 13 లక్షల క్యూసెక్కులకు చేరితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. వరద ఉధృతి పెరిగితే చుట్టుపక్కల లంక ప్రాంతాలు మునిగే ప్రమాదం కూడా ఉంది. అయితే 12 లక్షల క్యూసెక్కులు దాటకపోవచ్చని అంటున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర 11.3 లక్షల క్యూసెక్కుల వరదొస్తోంది. అది 13 లక్షల క్యూసెక్కులకు చేరితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. వరద ఉధృతి పెరిగితే చుట్టుపక్కల లంక ప్రాంతాలు మునిగే ప్రమాదం కూడా ఉంది. అయితే 12 లక్షల క్యూసెక్కులు దాటకపోవచ్చని అంటున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణా నది ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర 11.3 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. వరద 13 లక్షల క్యూసెక్కులకు చేరితే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. అయితే వరద ఉధృతి పెరిగి చుట్టుపక్కల లంక ప్రాంతాలు మునిగే ప్రమాదం కూడా ఉంది. 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం దాటకపోవచ్చని ఇప్పటికైతే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి వర్షం ఎంత కురిసిందంటే 70 ఏళ్లలో కూడా ఇంత భారీ వర్షపాతం అయితే ఇంతకు ముందు నమోదు కాలేదు. నాగాయ లంకకు కూడా భారీ ప్రమాదం పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళైతే భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికైతే 13 లక్షల క్యూసెక్కులకు చేరకపోయినప్పటికీ ప్రస్తుతం 11.3 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. అంటే దాదాపు కెపాసిటీకి దగ్గరలో ఉంది ప్రవాహం. కానీ 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం దాటకపోవచ్చని అధికారులు ప్రస్తుతానికైతే అంచనా వేస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వరద కురిసింది, వర్షం కురిసింది. నాగాయ లంకకు కూడా ప్రమాదం పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నది ఉగ్రరూపం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతము ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11.3 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. అది 13 లక్షల క్యూసెక్కులకు చేరితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. అయితే 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం దాటకపోవచ్చని ప్రస్తుతానికైతే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి పరిస్థితి? మరి లంక గ్రామాలు మునిగే ప్రమాదం లేకపోవచ్చు అని అన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఏమైనా చర్యలు చేపట్టారా? మరి
ఖచ్చితంగా కూడా ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన తర్వాత గతంలో చరిత్రలో ఎన్నడూ రానంత వరద అయితే ప్రస్తుతం బ్యారేజ్ దగ్గరికి చేరుకుంది. 11,44,000 క్యూసెక్కుల వరద నీరు సాయంత్రం 5 గంటల సమయానికి ఉంది. అయితే ఎగువ నుంచి భారీ ఎత్తున శ్రీకాంత్ మళ్ళీ మాట్లాడతాం.